నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్ ప్రాంతంలోని ధార్ జిల్లా, ఈ ధార్ జిల్లా నుండి కొంతమంది దొంగల ముఠా పెద్ద గ్యాంగ్గా ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో సంచరిస్తున్నట్టు పోలీసులు అనధికారికంగా కొన్ని లీకుల ద్వారా సమాచారాన్ని బయటకిస్తున్నారు. మరి ఇటీవల కాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని రాజమండ్రి, కాకినాడ, అదేవిధంగా ప్రస్తుతం ఏలూరు, అదేవిధంగా విశాఖపట్నం అనేక ప్రాంతాల్లో ఈ ముఠా సంచరిస్తున్నట్టు పోలీసులకి ఆథరైజ్డ్గా సమాచారం ఉన్నా కూడా ఈరోజు వరకైతే అధికారికంగా పోలీసుల నుండి ఎలాంటి సమాచారం లేదు. మరి ఈ నెల 13న విశాఖపట్నంలో ఒక పోలీస్ స్టేషన్ దగ్గర ఈ ధార్ గ్యాంగ్ని పోలీసులు అనుమానించి పట్టుకున్నట్టు సమాచారం. ఆ గ్యాంగ్ ఖచ్చితంగా మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక పెద్ద పేరు మోసిన గ్యాంగ్ అన్నారు. వీళ్ళు నైట్ టైము భారీ దొంగతనాలు, భారీ దోపిడీలు, రోడ్ల మీద వెళ్ళే నైట్ హైవేల మీద వెళ్ళే వాళ్ళని, అదేవిధంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న ప్రాంతాల్లో భారీ లూటీలు చేయడం ఈ గ్యాంగ్ లక్ష్యం అట. కాబట్టి విశాఖ ప్రాంతంలో సంచరించిన మరి ఆ ప్రాంత పోలీసులు అప్రమత్తమైన నేపథ్యంలో వాళ్ళంతా ఇప్పుడు కొంతమంది దాని అనుచరగణం ఆ ధార్ గ్యాంగ్ బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు వెస్ట్ గోదావరికి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన సంచరిస్తున్నట్టు మరి రకరకాల సమాచారాలు సోషల్ మీడియాలో వస్తుంది. కాబట్టి మరి ఏలూరుతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో ఈ జిల్లాలో కూడా ఈ ధార్ గ్యాంగ్ పట్ల మరి పక్కన ఉన్న భీమవరం జిల్లా ఎస్పీ గారు చాలా ముందస్తుగా స్పందించి సోషల్ మీడియా వేదికగా కొంత సమాచారాన్ని మరి వాట్సాప్ గ్రూపుల్లో ఇట్లు పెట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి, ఇటు నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం అనేక ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ సంచరిస్తున్నట్టు పోలీసులకి కొంత సమాచారం ఉంది. కాబట్టి మీ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి పేరు పైన వాట్సాప్ గ్రూపులో కొంత మెసేజ్ నడుస్తుంది. అదేవిధంగా ఏలూరు జిల్లాలో కూడా ఏం జరుగుతుంది, నిజంగా ధార్ గ్యాంగ్ ఉందా, ఈ ధార్ గ్యాంగ్ వ్యవహార శైలి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు చేసే కార్యకలాపాలు ఏంటి, వీళ్ళ మకాం ఎక్కడ, ఈ ధార్ గ్యాంగ్ ఎక్కడ ఉంటున్నారు, ఏ ప్రాంతాల్లో ఉంటున్నారు, మరి వీళ్ళ కదలికలు ఏంటి, ఏమైనా పోలీస్ నిఘా సంస్థలు ఏమైనా పసిగట్టాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి నిఘా సంస్థలు పసిగడితే ఖచ్చితంగా ఈ పాటికే ప్రజలు అప్రమత్తం చేయాలి. వివిధ మీడియా వ్యవస్థల ద్వారా ఇప్పటికే వివిధ మీడియా వ్యవస్థల ద్వారా ప్రచారం చేయవలసి ఉంది. కానీ మరి అలాంటి ప్రయత్నం ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు, పర్టికులర్గా ఏలూరు జిల్లాలో. మరి ఈ వాట్సాప్ గ్రూపుల్లో అనేక రకాల సమాచారం వస్తుంది. కొంతమంది జిల్లాలకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు స్పందించి మరి ధార్ గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి మెసేజ్ ఇవ్వడం, పర్టికులర్గా నిన్న ఈవేళ 2 రోజుల క్రితం ఎప్పుడో ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర గ్యాంగ్ సంచరిస్తున్నట్టు కూడా పోలీసులకి వాళ్ళు నైట్ పెట్రోలింగ్ చేసేటప్పుడు కొంత ఎక్కడో తారసపడినట్టు, మన తారసపడిన వాటిలో ఎవరో ఒకరు వీళ్ళకి అనుమానితులుగా దొరికారనేది ఒక సమాచారం. ఇంకా క్లారిటీ లేదు. మరి ఏలూరు జిల్లా పోలీసు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి, ధృవీకరించాలి, మరి ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మరి వీళ్ళ ఈ సమాజాన్ని, ప్రజల్ని అప్రమత్తం చేసేది మీడియా. కాబట్టి ఖచ్చితంగా మీడియా వ్యవస్థలకి ఎప్పటికప్పుడే అనేక మీడియా వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ ఈ మీడియా వ్యవస్థలకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తే క్షణాల్లో ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ధార్ గ్యాంగ్ ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళ అడుగుజాడలు ఏంటి, వీళ్ళ అనుచరగణం ఎవరు, ఇంకెన్ని జిల్లాలకు విస్తరించున్నారు. గతంలో ఇలాగే మరి ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల పైన కూంబింగ్ జరిగినప్పుడు కూడా అక్కడ వాళ్ళంతా కూడా తలదాచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వైపు ముఖ్యంగా ఏలూరులో మకాన్ చేశారు, గ్రీన్ సిటీలో. అది ఎవరే పసికట్టలేదు. మరి ఎక్కడో ఒక మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగినప్పుడు అక్కడ కొంతమంది నక్సలైట్లు దొరికినప్పుడు ఆ సమాచారం లీక్ వల్ల ఏలూరులో గ్రీన్ సిటీలో నక్సలైట్లు ఉన్నట్టు పోలీసులకి గోప్యంగా సమాచారం ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రమే తెలిసింది. అప్పటిదాకా ఎవరికీ తెలియదు నక్సలైట్లు ఏలూరులో ఉన్నారని. పెద్ద సంఖ్యలో నక్సలైట్లను పట్టుకున్నారు ఆ రోజున. మరి అలాంటిది మరి ఈవేళ ధార్ గ్యాంగ్ ఇంత విచ్చలవిడిగా ఉత్తరాంధ్ర జిల్లాలు మొదలుకొని గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో వాళ్ళ బ్యాచ్ అంతా కూడా సంచరిస్తుంటే పోలీసులు ఎందుకు ఇప్పటివరకు అప్రమత్తం చేయలేకపోయారు?
కొంతమంది జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తం చేశారు. మరి కొన్ని మిగిలిన జిల్లాల్లో ఎందుకు వీటిపైన ఫోకస్ పెట్టలేదు? ఒకవేళ ఫోకస్ పెట్టి మరి దార్ గ్యాంగ్ని వీళ్ళేమైనా అనుమానితులు పట్టుకుని వాళ్ళకి ఇంట్రాగేషన్ ఇవన్నీ చేసుకుని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏమేమి దొంగతనాలు చేశారు, ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత మీడియాకి ఏమైనా చెప్పాలని ఆలోచించుకున్నారా అనేది తెలీదు. కానీ దార్ గ్యాంగ్ అయితే గోదావరి జిల్లాల్లో అనేక కీలకమైన ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులే వాట్సాప్ గ్రూపులో సమాచారం ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏలూరు అనగానే చాలా ప్రశాంతమైన ప్రాంతం, ఎవరైనా వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకోవచ్చు. నక్సలైట్ లాంటి వాళ్ళు షెల్టర్ తీసుకున్నప్పుడు ఈ దార్ గ్యాంగ్ బ్యాచ్ మరి ఉత్తరాంధ్ర జిల్లాలో పోలీసులు వెంటాడుతున్నారు. కాబట్టి ఏలూరు ఏమైనా సేఫ్ జోన్గా ఏమైనా ఏలూరుని ఎంచుకున్నారా? కాబట్టి ఏలూరు వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర లేకపోతే ఎక్కడ వేరే వాళ్ళు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు ఎక్కడైనా షెల్టర్ జోన్గా ఏలూరులో దార్ గ్యాంగ్ ఉందా? దీనిపైన ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ధృవీకరించాలి, క్లారిటీగా చెప్పాలి. మరి అన్ని మీడియా సంస్థలకి సమాచారం చాలా స్పష్టమైన సమాచారం ఇస్తే మీడియా ప్రజల్ని అప్రమత్తం చేస్తే అవేర్నెస్ తీసుకొస్తుంది. మరి ఆ దిశగా ఏలూరు జిల్లా పోలీస్ మరి కొంత సమాచారాన్ని దార్ గ్యాంగ్ పైన క్లారిటీగా పక్కా సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసు వర్గాల నుండి వస్తున్న సమాచారం. కాబట్టి అన్ని మీడియా సంస్థలకి పక్కా సమాచారం ఇస్తే ప్రజలు ఇంకా అప్రమత్తం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ సోషల్ మీడియా రంగం ఎంత శరవేగంగా ప్రపంచవ్యాప్తంగా మరి ఎంత వేగంగా ఉందో అనేది అందరూ తెలిసిన విషయం. సేమ్ టైం మిగిలిన మీడియా సంస్థలు కూడా ఉంటాయి. కాబట్టి అన్ని మీడియా సంస్థలకి పోలీసు ఉన్నతాధికారులు సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఏ మీడియాకి ఆ మీడియా పరిధిలో ఉన్న ప్రజల్ని అవేర్నెస్ చేస్తారు. అటు సోషల్ మీడియా, ఇటు మిగిలిన మీడియా అండ్ ప్రింట్ మీడియా, అన్ని మీడియా సంస్థలు ఒక పెద్ద ఎత్తున భూమి తీసుకురావడం వల్ల ప్రజలు అప్రమత్తం అవుతారు. ఈ యొక్క దార్ గ్యాంగ్ చేసే అరాచకాలకి బ్రేక్ వేయడానికి ఎక్కడైనా అనుమానితులు దొరికితే వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీస్ యంత్రాంగం అన్ని మీడియా సంస్థల ద్వారా సోషల్ మీడియా, మిగిలిన మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ప్రింట్ మీడియా, అన్ని మీడియా సంస్థల ద్వారా పోలీస్ యంత్రాంగం సమాచారం ఇస్తే ప్రజలకి అప్రమత్తం ఉండడానికి ఉంటుంది. పోలీస్ యంత్రాంగానికి కూడా ఒక స్పష్టమైన సమాచారం రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా వాళ్ళ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు తిరుగుతుంటే వెంటనే మీడియా ద్వారా చూస్తారు. కాబట్టి పోలీసులకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఆ దిశగా అన్ని మీడియా సంస్థల్లో సమాచారం ఉండేలా, ప్రజల్ని అప్రమత్తం చేసేలా, ఈ దార్ గ్యాంగ్ వల్ల ఇబ్బందులు లేకుండా ఉండడానికి పక్కా సమాచారాన్ని పోలీస్ యంత్రాంగం ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు. మరి కొంత రిపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉందని ఒక సమాచారం ఉంది. ఆ రిపోర్ట్ని మరి కొన్ని గంటల్లోనే మీడియాకి ఇచ్చి ప్రజలు అవేర్నెస్ తెచ్చే ఆలోచన చేస్తున్నట్టు మనకున్న సమాచారం. థ్యాంక్ యూ. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్, ఆకాశ పందిళ్లు, భూలోక సందళ్లు, శ్రీరస్తు పెళ్లిళ్లు, శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం. సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్. మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరకు మంజూరీ లేదు. మా పట్టులో పవిత్రత, స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం, ఆనందదాయకం. చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్, మెయిన్ బజార్, ఏలూరు మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డిగూడెం.